ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ ప్రసంగంపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో అధికారం లేని కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తోందని అన్నారు. దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపాలనే దురాలోచనతోనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని వారు తెలిపారు. ఈ రాష్ట్రంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత హోదా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల పైగా పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ పట్ల ఉద్దేశపూరితమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తారు. బీజేపీకి బీ పార్టీ అని రకరకాలైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తారు. ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలే ప్రధాన కారణం. అటువంటి వ్యక్తులు కేసీఆర్ను విమర్శించడం అనేటువంటిది వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేవలం టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను గద్దె దింపాలనే ఏకైక ఆలోచనతో పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని చేస్తాం. మీరు పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా నిన్న మీరు ఖమ్మం సభలో చెప్పిన ఏ ఒక్క స్కీమ్ అయినా అమల్లో ఉందా? తెలంగాణ రాష్ట్రాన్ని అపలపాలు చేసినాడు కేసీఆర్ అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. రెండో వైపు ఏమో ఆచరణ సాధ్యంగానేటువంటి హామీలు, ఈర్ష్యాభావంతో ఆచరణ సాధ్యంగానేటువంటి హామీలు